హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు పన్నీర్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్లో స్టైల్ లాగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. నేను చెప్పే కొలతల్ని యాస్టీస్గా ఫాలో అయిపోతూ చేశారనుకోండి, ఎప్పుడు చేసిన ది బెస్ట్ బిర్యానీని మీరు ప్రిపేర్ చేసేస్తారు. సరిగ్గా చేయాలి కానీ నాన్ వెజెస్ బిర్యానీస్ కూడా పనికిరావండి, అంత బాగుంటుంది. బ్యాచెస్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా 4-5 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, ఎందుకంటే వీటిని మనం ఫ్రైడ్ ఆనియన్స్గా కూడా ఉపయోగిస్తాము. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలని, 2 పచ్చిమిర్చిని తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్నాక 400 గ్రాముల పన్నీర్ని తీసుకోండి. పన్నీర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. ఎలా చేయాలో ఈసారి వీడియోలో చూపిస్తాను. ఇలా పన్నీర్ని తీసుకున్నాక పన్నీర్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. చాలా సాఫ్ట్గా కలుపుకోండి, ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం పైగా వేసుకుని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పన్నీర్ పీసెస్ను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేస్తే లబ్బర్లా ఉంటుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోండి. గిన్నె మాత్రం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి, అప్పుడే మనకి బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోవటం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోండి. టైము ఓపిక ఉండాలి, కానీ ఏ రెసిపీ అయినా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చండి. కాకపోతే అందరికీ టైము ఉండదు కాబట్టి మనం బయట తెప్పించుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా హెల్తీగా అండ్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 1 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక 1 కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బిర్యానీలోకి జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది కాబట్టి అసలు స్కిప్ చేయకండి. ఇలా జీడిపప్పు ఫ్రై అయ్యాక మనం ఇందాక మిగిల్చుకున్న ఆనియన్స్ వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకుని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1.5 స్పూన్ సాల్టు, 1.5 స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం నార్మల్ స్పైసీగా ఉండేలాగా చేస్తున్నానండి. మీరు కారం ఎక్కువగా తినేటట్టయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ స్పైసెస్ అని ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోండి. గ్రాములో చెప్పాలంటే 200 గ్రాముల పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా పెరుగు వేసుకొని కలుపుకోవటం వల్ల పెరుగు విరిగిపోకుండా ఉంటుంది కాబట్టి పెరుగు వేసిన వెంటనే కంపల్సరీగా కలుపుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుండగా 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా,
అలాగే మనం ఫ్రై చేసిన పన్నీర్‌ను కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం ఒక గిన్నెని తీసుకొని సగం వరకు వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్‌లోకి 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలానే హాఫ్ లెమన్ పిండుకోండి. ఇలా లెమన్ పిండుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా వాటర్‌లో నెయ్యి వేయటం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ వేసుకోండి. ఇలా వాటర్ మరుగుతుండగా కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోండి. ఇక్కడ నేను నలుగురికి సరిపడా రైస్ వేస్తున్నానండి. ఇలా రైస్ వేసుకొని కలుపుకొని రైసు ఒక 75% ఉడికించుకోండి. 75% అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే మనకు కొంచెం పులుకుగా అనిపిస్తుంది. అంటే ఒక 5 నిమిషాల్లో మనకి రైస్ ఉడికిపోతుందనంగా తెలిసిపోతుంది కదా, అలా ఉడికించుకోండి. ఇలా రైస్ ఉడికించుకున్నాక వాటర్ అంతా తీసేసి మనం రెడీ చేసుకున్న కర్రీ మీద లేయర్స్గా వేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే రైస్ని లేయర్స్గా వేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా కర్రీ చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం గరం మసాలా, అలానే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలానే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలానే కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నాక కొన్ని పాలల్లోకి కొంచెం కుంకుమ పువ్వుని కలిపి పెట్టి వేసుకోండి. ఇలా కుంకుమ పువ్వు వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్ కూడా వస్తుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొంచెం పాలల్లో పసుపైన కలిపి వేసుకోవచ్చు. ఇలా కుంకుమ పువ్వు వేశాక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఒక సిల్వర్ పేపర్తో ఆవిరిపోకుండా కవర్ చేసుకోండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే కనుక పిండితో కానీ లేదా క్లాత్తో కానీ మొత్తాన్ని కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్నాక ఒక ప్లేట్కు పెట్టుకుని పైన కొంచెం బరువు పెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 3 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. పన్నీర్ దమ్ బిర్యానీకి ఎక్కువ టైం పట్టదండి. కాబట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోండి. ఇలా దమ్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా ఒక 15 నిమిషాలు వదిలేయటం వల్ల ఆవిరంతా రైస్కు పట్టి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఒక 15 నిమిషాలు అలా వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. చూసారా రైస్ ఎంత పొడి పొడిలాడుతా చక్కగా ఎలా ఉందో. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అడుగు అస్సలు అంటుకోదండి. కాబట్టి ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఉండే మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. Okay, thank you friends. Bye bye. Thank you for watching.